మొదటగా వేసింది 2020 సెప్టెంబర్లో వేసాను. బీమా వేసాను బల్కోవా. తర్వాత సంవత్సరం 2022లో ఈ టోల్డా 4.5 ఎకరాలు వేసానండి. ఫెన్సింగ్తో కలిపి పక్కాగా 1 లక్ష అవుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మహా అయితే ఎకరానికి ఒక 5,000 నుంచి 10,000 మ్యాక్సిమం, అంతకన్నా అవ్వదు. 5 సంవత్సరాల తర్వాత ఈ పంట మొదలవుతుంది. 300 వేసామనుకోండి ఎకరానికి 300 ఇంటి పడితే 3,000 బొంగులు వస్తాయి. టన్ను కనీసం అంటే ఇప్పుడంటే 3,000 4,000 అంటున్నారు. సో 30 టన్నులు అంటే 4,000 1,20,000. సో కనీసం 1 లక్ష వస్తుందండి మినిమం. ఇది భూమిని కాపాడుతుంది, నీళ్లు కాపాడుతుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది. అది రాలే ఆకు ప్రతి సంవత్సరం ఎకరానికి కనీసం 3 నుంచి 4 టన్నుల ఆకు రాలుతుంది. అదంతా కంపోస్ట్గా మారిపోతుంది. మధ్యలో ఒక 3 సంవత్సరాల దాకా అంటర్ పంటలు వేసుకోవచ్చు. ఫస్ట్ టిష్యూ కాకుండా అండి విత్తనాల ద్వారా వచ్చిన మొక్కలకి వెళ్తాం బెటర్ అండి. ఫస్ట్ ఆల్వేస్ టిష్యూ కల్చర్ అంత సక్సెస్ అవ్వలేదండి. అసలు నీళ్లు ఉంటే చౌడు భూములు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, ఏ క్లాస్ వేసుకోవచ్చు. నేను ప్రత్యక్ష ఉదాహరణ, మా భూమికి కొంచెం చౌడు తగులుతుంది ఎక్కువ. మామూలుగా అడవి పెంచాలంటే చాలా సంవత్సరాలు పట్టుద్దండి. ఈ అడవిని తొందరగా పెంచొచ్చండి. బట్ ఎక్కడైనా అవకాశం ఉండి చేయలేని పరిస్థితి ఉన్నా కానీ, నెక్స్ట్ ఇన్కమ్ మనకి సరిపోవట్లేదు అనుకున్నా కానీ, కొంత ఏరియా బ్యాంబూ కనుక స్ప్రెడ్ చేస్తే ఏరియా పెరిగితే ఆటోమేటిక్ క్లస్టర్ బేస్డ్ కనుక వచ్చిందంటే, ఎక్కువ ఏరియాలో ఉందంటే ఇండస్ట్రీస్ వస్తాయి. అందరికీ వందనం. ప్రస్తుతం వ్యవసాయంలో గడ్డు పరిస్థితులు తాండవిస్తున్నాయి. రిస్క్ లేని పంట, నష్టం లేని పంట అంటూ ఏది లేదు. అయితే వర్షాభావ పరిస్థితులు, కరువులు తట్టుకొని చీడపీడలు లేకుండా ఏదైనా ఒక పంట ఉంది అని అంటే అది వెదురు కింద చెప్పుకోవచ్చు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వెదురు విస్తీర్ణం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెదురు ప్రాముఖ్యతను గుర్తించి రైతుల్ని ప్రోత్సహిస్తున్నాయి. మున్ముందు అనేక పరిశ్రమల్లో వెదురు అవసరం ఉత్పన్నం అవుతున్న కారణంగా రైతులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా మార్కెటింగ్ విషయంలో రైతులకు భరోసా దొరికితే దీనికి మించిన పచ్చబంగారం ఇంకోటి లేదని చెప్పుకోవచ్చు. మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ వెదురు పొలం పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం గారపాడు గ్రామంలోని వి వెంకటేశ్వరరావు గారి పొలంలో ఉన్నాం. ఇక్కడ మొత్తం 7 ఎకరాల్లో గత 4 ఏళ్లుగా వెదురును సాగు చేస్తున్నారు వెంకటేశ్వరరావు గారు. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నమస్తే అండి కిషోర్ గారు. వీరగంధం వెంకటేశ్వరరావు గారు ఇండియన్ బ్యాంక్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పదవి విరమణ చేశారు. అంతకుముందు బాపట్ల వ్యవసాయ కళాశాలలో AGBSC, MSc 2 కూడా అక్కడే పూర్తి చేశారు. కుటుంబ పరంగా వ్యవసాయ నేపథ్యంతో పాటు వ్యవసాయ విద్యను అభ్యసించిన వెంకటేశ్వరరావు గారు బ్యాంకు విశ్రాంత జీవితం అనంతరం మరలా వ్యవసాయంలోకి వచ్చి, అందులోనూ అందరూ వేసే పంటలు కాకుండా వినూత్నంగా వెదురు వైపు వెళ్ళారు. ఈ వెదురును కూడా ఒక వినూత్న పంతాల్లోనే పెంచుతూ ఎటువంటి ఎరువులు, ఎటువంటి రసాయనాలు ఏమీ వాడకుండా పెంచుతున్నారు. సార్, మొదటగా వెదురు వైపు మీరు వెళ్ళాలనుకున్నప్పుడు మార్కెటింగ్ మీకు భరోసాగా అనిపించిందా? మార్కెటింగ్ ఎక్కడ అమ్ముకోవచ్చు? ఎక్కువ మంది ఆలోచించేది కూడా ఎక్కడ అమ్మాలి, వెదురుని ఎక్కడ అమ్మాలి అనేది ప్రధాన రైతులకు వచ్చే ప్రధాన సంశయం. సో దీనికి పలు మార్గాలు ఉన్నాయి. ఎందుకంటే వెదురుని 1000 ఉపయోగాలు ఉంటాయి అంటారు. కాబట్టి మనకి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది కాబట్టి, ఏరియా డెవలప్ అవుతుంది కాబట్టి మనకి ప్రధానంగా 4-5 రకాలుగా మనం చూసుకోవచ్చు. ఫస్ట్ వెదురు బొంగులుగా అమ్ముకోవచ్చు ఒకటి. నెక్స్ట్ వాటిని పిల్లెట్స్గా తయారు చేసేసి వేసుకోవచ్చు 2. 3 వచ్చేసి వెదురు ఇప్పుడు మనకు ఎక్కువగా మనకు నెలకి మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కనీసం 200 లారీలు వస్తున్నాయి. నార్త్ ఈస్ట్ నుంచి, అంటే ఈశాన్య రాష్ట్రాల నుంచి ప్రతి నెల 200 లారీలు వస్తున్నాయి అనమాట. అంటే మనకు తెలియకుండా అంత ఉంది మార్కెట్. బట్ వినూత్నంగా ఇప్పుడు పెల్లెట్స్ ఇండస్ట్రీ, బ్రికెట్ ఇండస్ట్రీ ఒకటి వచ్చింది. అది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆదేశానుసారంగా 5% ఈ బొగ్గులో కంపల్సరీ కలపాలి. అందరు థర్మల్ ప్లాంట్స్ కానీ ఎక్కడైతే బొగ్గు వాడుతున్నారో అక్కడ కంపల్సరీగా ఒక 5% వాడాలని సెంట్రల్ గవర్నమెంట్ జీవో ఇష్యూ చేశారు. అది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది స్లోగా. సో ఏరియా ఎక్కువ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా యూనిట్ పెట్టడానికి కూడా కొంచెం వెనక ముందు అవుతూ ఉంది. కాబట్టి ఏరియా పెరిగే కొంది తప్పనిసరిగా దీనికి ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది. మార్కెటింగ్ పరంగా చూస్తే ఒక్కసారి కనుక మనం చూసుకోగలిగితే 5 సంవత్సరాల తర్వాత ఈ పంట మొదలవుతుంది. సో అప్పుడు మనం ఒక్కసారి చూసుకోగలిగితే ఇంకా ప్రతి సంవత్సరం వాళ్ళే వచ్చి మనకి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు నన్ను కూడా అడుగుతా ఉన్నారు, వెదురు కర్రలు కావాలండి మాకు అని అడుగుతా ఉన్నారు. నాకు ఇంకా రెడీ అవ్వలేదండి, నేను చెప్తా ఉన్నాను ఇప్పటికి. సో అంటే మార్కెటింగ్ భరోసా అయితే మనకు ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఏరియా పెరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఉంది. ఒక మలబార్ వేప్ లాగో, లేకపోతే ఒక టేకు లాగో, ఒక ఇంకేదైనా కలప లాగా దీనికి అలాంటి గడ్డు పరిస్థితి రాదు. ఎందుకంటే అసలు పేపర్ పరిశ్రమలో ఎదురు ఉపయోగిస్తే ఫైన్ ఎప్పుడైనా గ్లేజ్డ్ పేపర్, అంటే కరెన్సీ తయారు చేసే పేపర్ తయారవ్వాలన్నా కానీ బ్యాంబూ వాడాల్సిందే అనమాట కంపల్సరీగా. అప్పుడే మీకు ఫైన్ క్వాలిటీ వస్తుంది అనమాట. నార్మల్గా యూకలిప్టస్ సోబాబులు వాడతారు కదా,
పేపర్ తయారు చేయడానికి. బట్ బ్యాంబూ కలిపితేనే దాని ఫైన్ క్వాలిటీ పేపర్ తయారవుతుంది అనమాట. అంటే అది ఏంటంటే బ్యాంబూ అవైలబిలిటీ లేక మనకి ఇప్పుడే కొంచెం మళ్ళీ మొదలు పెడుతున్నారు పేపర్లో యాడ్ చేయడానికి. ఇంతకుముందు వాడేవారు ఫస్ట్లో, మధ్యలో అవైలబిలిటీ తగ్గటాన వాడలేదు. అందువల్ల ఏంటంటే పేపర్ ఫైన్ క్వాలిటీ రావాలంటే కంపల్సరీగా బ్యాంబూ వాడాల్సిందే. అందువల్ల అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో 4-5 సంవత్సరాల్లో తప్పనిసరిగా దీనికి ఇంకా భవిష్యత్తు ఉంది. ఎందుకంటే అది గవర్నమెంట్ కూడా గుర్తించింది. బ్యాంబూకి ఉంది, ఫార్మర్కి ఉపయోగపడుద్ది. ఫార్మర్ ఉన్న ప్రస్తుత కష్టాల్లో నుంచి బయటపడాలంటే ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ మార్గం అనేది వెదురు అనేసి రైతులకి ఉపయోగపడుద్ది అనేసి గవర్నమెంట్ గుర్తించి ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి వాళ్ళు సబ్సిడీ ఇవ్వడం కూడా మొదలుపెట్టారు. మన రాష్ట్ర ప్రభుత్వం 2024 ఏప్రిల్ నుంచి మొదలుపెట్టారు. ఒక్క మాటలో చెప్పమంటే వెదురు ప్రాముఖ్యత గురించి ఏం చెప్తారు? పెద్ద రైతుకి ఉపయోగపడుద్ది, చిన్న రైతు అయితే అట్లీస్ట్ చుట్టూరు తన పొలం చుట్టూరు 4 పక్కల వేసుకోవచ్చు. అలాగే ఎక్కువ పొలం ఉన్న రైతు అయితే బ్లాక్ ప్లాంటేషన్ లాగా మొత్తం చేను వేసుకోవచ్చు. ఎందుకంటే వెదురు పంట వల్ల ఏంటంటే మనకి ఎన్నో పరిస్థితుల్లో ఏదైనా కానీ చీడపేడలు కానీ ఎరువులు కానీ భూమి సారా తగ్గిపోవటం వల్ల కానీ పంటలు సరిగ్గా పండట్లేదు. నెక్స్ట్ ఏంటంటే వాతావరణాన్ని పరిస్థితులు తట్టుకోగలేదు ఇది ఒక్క పంటే. ఇది ఇప్పుడు మనం పండ్ల తోటలు వేసినా కూడా చివరి ఫ్లవరింగ్ వచ్చినప్పుడు కానీ మైట్స్ త్రిప్స్ వచ్చేసి ఇప్పుడు మనం అంటే అనుకున్నంత రావట్లేదు. మనకి మార్కెటింగ్ సమస్య ఎటు ఉంటుంది కాబట్టి ఇది రావట్లేదు. కానీ దీనికి ఆ ప్రాబ్లం లేదు. ఓన్లీ మార్కెటింగ్ ఒకటి చూసుకుంటే చాలు మనం అంతే. ఇది ఒక్కసారి చేస్తే ఒక 40 నుంచి 2-3 తరాలు వస్తుంది. ఒక 45 నుంచి 50 ఏళ్ళు మనం ప్రతి సంవత్సరం ఆదాయం వస్తుంది మనకి. అంత చిన్న రైతుకు ఉపయోగపడుతుంది, పెద్ద రైతుకు ఉపయోగపడుతుంది వాళ్ళ శక్తిని మించి. చీకు చింత లేని పంట, పర్యావరణంలో అనుకూలం, కార్బన్ డైఆక్సైడ్ ని పెద్ద స్థాయిలో తగ్గించగలుగుతుంది, సామాజిక అడవులను పెంచాలన్నా కూడా మనకి ఉపయోగపడింది. కాబట్టి ఎన్ని విధాలు చూసినా సరే నేను ప్రధానంగా బ్యాంబూ వెదురు గురించి 3 ముఖ్యమైనవి చెప్తాను. ఇది భూమిని కాపాడుతుంది, నీళ్లు కాపాడుతుంది, పర్యావరణాన్ని కాపాడుతుంది. ఎట్లా అంటే అది వివరంగా చెప్తాను. భూమిని ఎలా కాపాడుతుందంటే అది రాలే ఆకు ప్రతి సంవత్సరం ఎకరానికి కనీసం 3 నుంచి 4 టన్నుల ఆకు రాలుతుంది. అదంతా కంపోస్ట్గా మారిపోతుంది. అంటే దానివల్ల సాయిల్ మైక్రోబ్స్ డెవలప్ అయిపోయి సాయిల్ డెవలప్ అవుతుంది. అదొక గొప్ప లక్షణం వెదురులో. రెండో లక్షణం ఏంటంటే వేర్లు చిక్కగా ఉంటాయి కాబట్టి ఏంటంటే నీళ్లు కూడా బాగా పట్టుకుంటుంది అనమాట. అది నీళ్లు పట్టుకొని మన చేలో నుంచి నీరు వరద బయటికి వెళ్ళదు. అలా వాటర్ పట్టుకొని యావరేజ్గా గ్రౌండ్ వాటర్ని పెంచుద్ది. ఒక 10 years లోపల మీకు ఎక్కడో 100 feet ఉన్న వాటర్ని కూడా కనీసం 40-30 feet తీసుకొస్తుంది వాటర్. ఎందుకంటే బాగా పెరిగిన క్లంపు, ఒక్కొక్క బ్యాంబూ క్లంపు ఒక గుబురు ఒక గుట్ట 50,000 లీటర్లు పట్టుకుంటుంది అనమాట. అందువల్ల గ్రౌండ్ వాటర్ పెరిగిద్ది. అందువల్ల ఆ రకంగా వాటర్ని కూడా కన్జర్వేషన్ జరుగుద్ది. నెక్స్ట్ ఎయిర్, ఇది 35% ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది మిగతా మొక్కల కన్నా. అలానే 35% ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటుంది మిగతా మొక్కల కన్నా. అందువల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ క్లీన్ అవుతుంది. అంటే ప్రస్తుతం ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి అకాల వర్షాలు అన్ని రకాలు జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటికీ అరికట్టగలిగే ఏకైక పంట బ్యాంబూ. మీది స్వగ్రామం గారపడైనప్పటికీ ఈ పొలం ఉన్న ప్రాంతం బయ్యవరం, క్రోసూరు మండలం. అంతే. ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తున్న ఈ పొలం 2 ఎకరాలు, మొత్తం మీకు 9 ఎకరాలు ఉంది. అందులో 7 ఎకరాలు వెదిరేశారు. మనకి ఎదురుగా కనిపిస్తుంది 2 ఎకరాల్లో. ఇది టుళ్ళ వెరైటీ. మొట్టమొదటిగా మీరు ఏ సంవత్సరంలో వెదిరి వేశారు, ఏ రకం వేశారు? మొదటగా వేసింది 2020 సెప్టెంబర్లో వేసాను. బీమా వేసాను, బల్కోవా. అది బ్యాంబూసా బల్కోవా అని బీమా రకం వేసాను 2.5 ఎకరాల్లో. సో ఆ తర్వాత సంవత్సరం 2022లో ఈ టుల్డా 4.5 ఎకరాలు వేసానండి. మనకి వెదురులో చాలా రకాలు ఉన్నాయి. ముందు మీరు బీమా వేశారు కదా, బీమా చెప్పడం మీరు చెప్పిన దాని ప్రకారం ఫెయిల్ అయిందన్నారు. ఫెయిల్ అవడానికి కారణం ఏంటి? దాంట్లో ఏంటంటే స్ట్రెస్ ఫ్లవరింగ్ అని మామూలుగా ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 30-40% టిష్యూ కల్చర్ మొక్కల వల్ల పర్టికులర్ ఆ బీమాలోనే ఆ ప్రాబ్లం ఉంది టిష్యూ కల్చర్లో. అందువల్ల ఫ్లవరింగ్ వచ్చేసి మొక్కలు చనిపోయాయి. సో జనరల్గా ఫ్లవరింగ్ వస్తే బ్యాంబూలు చనిపోతుంది. అది ఎప్పుడు 40-50 ఏళ్ళకి జరుగుతుంది. కానీ బట్ ఇది సంవత్సరంకే ఈ బీమా రకంలో ఎందుకంటే క్రోమోసోమల్ వేరియేషన్ అని అది జెనెటికల్లీ ప్రాబ్లం అనమాట. దాంట్లోనే వచ్చింది ఆ ప్రాబ్లం. అందువల్ల అది కొంచెం ఎఫెక్ట్ అయింది. నాకు అంత ఎంకరేజింగ్ అనిపించలే. ఒక 40% మొక్కలు చనిపోయాయి. రిమైనింగ్ 60% ఉన్నాయి నా దగ్గర. ఆ 40% దేంతో రిప్లేస్ చేశారు? అది బ్యాంబూసా న్యూటన్తో చేశాను. ఇప్పుడు మనం ఉన్న పొలంలో టుల్డా వేసాను. అది సీడ్ బేస్డ్ అనమాట. అది టిష్యూ, ఇది సీడ్. ఇది ఎప్పుడు వేసారు? 2022 సెప్టెంబర్లో వేసాను. అంటే దాదాపు 2 సంవత్సరాలు అయింది అంతే. 2 సంవత్సరాలకి మనకి దాదాపుగా ఇప్పుడు 15 అడుగులు పెరిగాయి. గ్రోత్ ఎలా? చాలా బాగుందండి. చాలా గ్రోత్, మంచిగా, చాలా హెల్దీ గ్రోత్, మంచిగా సాటిస్ఫాక్షన్. బీమా కన్నా కూడా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మనకి వెదురులో
దాదాపుగా చాలా రకాలు ఉన్నాయి. 1000 రకాలు అంటారు. సరే, మన భారతదేశంలో 100కు పైన రకాలు, 130 రకాలు ఉన్నాయి. మన ఆంధ్ర తెలంగాణకి అలాగే అన్ని రకాల పరిశ్రమలకు ఉపయోగించుకునే విధంగా ఈజీగా మార్కెటింగ్ గా ఉండే రకాలంటే మీరేం గుర్తించారు? నేను గుర్తిస్తుంది బ్యాంబూసా టొల్డా ఒకటి, బ్యాంబూసా పాలిమార్ఫా, డెండ్రోకలమస్ బ్రాండిసై ఒకటి, బ్రాండిసై. నెక్స్ట్ థైరోసాసిస్ ఆలివెరీ. ఈ ప్రధానమైన రకాలు మనకి. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చారు? ఇది యాక్చువల్గా త్రిపుర వాళ్ళు నర్సరీ నాగపూర్లో రైజ్ చేశారు వాళ్ళు, సీడ్ బేస్డే. అక్కడ నాగపూర్ నుంచి తీసుకొచ్చాను నేను. మొక్క ఎంత పడింది సార్? మొక్క ట్రాన్స్పోర్ట్తో కలిపి 25 రూపీస్ పడింది నాకు. ఇందులో రైజోమ్తోనూ డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు, సీడ్తోనూ డెవలప్ చేసేవాళ్ళు ఉన్నారు, టిష్యూతోనూ చేసేవాళ్ళు ఉన్నారు. మూడిట్లో మీకు ఏది బెస్ట్ అనిపించింది? ఎందుకంటే యాక్చువల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎప్పుడు దేనికి వెళ్ళాలంటే సీడ్ ద్వారా వెళ్ళాలి. సీడ్ ద్వారా వచ్చిన మొక్కలకి ఎందుకంటే అది 0 ఏజ్ నుంచి మొదలవుతుంది అనమాట. బ్యాంబూలో ప్రత్యేక లక్షణం ఉంది. సపోజ్ మనం రైజోమ్కి వెళ్ళామనుకోండి, రైజోమ్ మదర్ ప్లాంట్ నుంచి తీస్తాం మనం. ఆ రైజోమ్ అంటే మదర్ ప్లాంట్ వయసు అప్పటికి సపోజ్ 10 ఏళ్ళు అనుకోండి, ఆ 10 ఏళ్ళ మొక్క నుంచి మనం రైజోమ్ తీసామనుకోండి, ఈ రైజోమ్ వయసు కూడా 10 ఏళ్ళు అవుతుంది. అంటే రిమైనింగ్ అంటే మనకు 10 ఏళ్ళ వయసు పోయినట్టు దానికి మొక్కలు. మన కల్టివేషన్ సమయం మనకు 10 ఏళ్ళు తగ్గినట్టు అనమాట. అందువల్ల సీడ్ అయితే 0 నుంచి మొదలవుతుంది కాబట్టి కాబట్టి సీడ్దే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి. ఒకవేళ ఏదైనా మనం మదర్ ప్లాంట్ నుంచి రైజోమ్ తీసుకొచ్చి మనం వేయాలంటే మదర్ ప్లాంట్ వయసు ఎంత చూసుకొని వేసుకోవాలి. 5-6 ఏళ్ళు అయితే పర్వాలేదు. ఇప్పుడు అమ్మే నర్సరీ వాళ్ళు ఇది సీడ్ నుంచా ఇది రైజోమ్ నుంచా అని చెప్పలేదు అనుకోండి, మనం గుర్తించవచ్చా? మనం గుర్తించలేం. మరి అప్పుడు ఎట్లా? అది అందుకంటే సోర్స్ ఆఫ్ ఇదే ఇంపార్టెంట్ మనకి. సో కాబట్టి మనం డిఫరెన్షియేట్ చేయలేం. నమ్మకం మీదే మనం తీసుకోవాలి. నమ్మకం అంతకు మించి ఆల్టర్నేటివ్ లేదు అసలు మనకి. ఓకే, రైట్. మీరు ముందుగా సీడ్ తో విత్తనం ద్వారా అభివృద్ధి చేసిన మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. అయితే నాటేటప్పుడు ఈ పొలాన్ని మీరు ఎలా తయారు చేసుకున్నారు? ఎరువులు ఏమైనా వేసారా అది చెప్పండి. యాక్చువల్గా మామూలుగానే మనం దుక్కులు రెడీ చేస్తాం కదా, వేరే మామూలు పంటలకు దుక్కులు రెడీ చేసినట్టుగా నేను ట్రాక్టర్తో నాగలు చేసేసి తర్వాత కల్టివేటర్తో గొర్రెతోటి రెడీ చేశాను. ఆ తర్వాత ఏమి నార్మల్గా 14 అడుగులు బై 7 అడుగులు వేద్దాం అనుకున్నాను, నేను ఫిక్స్ చేశాను. అప్పుడు ఏంటంటే దానికి ట్రాక్టర్ తోటి సాలు అంటే లైన్ కోసం సాలు తోలించేసి 7 అడుగులకు ఒక మొక్క వేసాను నేను, అంతే. వేరేగా ఎరువులు కూడా గుంత కూడా సపరేట్గా మీటర్ లోతు మీటర్ అంటే పశువుల ఎరువు వేయాలంటే మీటర్ అడుగు లోతు గుంట కావాలి కాబట్టి చేయాలి, కానీ నేను చేయలేదు. అది కూడా నార్మల్గా మొక్క పెట్టేశాను అంతే నేను, నీళ్లు పోసి. మీరు 2020 సెప్టెంబర్లో మొదటిసారి వేసినప్పుడు అప్పుడు వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి మీకు స్టార్టింగ్ నీళ్లు కూడా అవసరం లేదు, ఎరువు కూడా వేయలేదు మీరు? ఎరువు కూడా వేయలేదు నేను. అంటే అంతకుముందు ఈ పొలం ఏమన్నా సాగులో సాగులో ఉన్నది. అంతకుముందు కంది వేసి ఉన్నాము, కంది పంట వేసి ఉన్నాము. అది ఆ కంది పంట అయిపోయిన తర్వాత ఇంకా దుక్కు దున్నిచ్చేసి రెడీగా ఉంచాను అంతే. ఆ తర్వాత కూడా మీరు పశువుల ఎరువు అసలు ఎప్పుడు వేయలేదు, అప్పుడు కూడా వేయలేదు, ఎప్పుడు వేయలేదు అసలు. మరి ఏమి వేయకుండా ఓన్లీ నీటి ద్వారా గ్రోత్? బ్యాంబూ అసలు అడగదండి. బ్యాంబూ ఏంటంటే బ్యాంబూలో గొప్ప లక్షణం ఏంటంటే నీళ్లు ఉంటే చాలు ఫస్ట్ ఇనిషియల్ 4-5 years. తర్వాత ఏంటంటే అది ఫాస్ట్ గ్రోయింగ్ నేచర్ వల్ల ఏంటంటే అట్మాస్ఫియర్ నుంచి తీసుకుంటుంది. మనకి ఎక్కువ అట్మాస్ఫియర్ నుంచి నైట్రోజన్ తీసేసుకొని కార్బన్ డైఆక్సైడ్ మామూలుగా నైట్రోజన్ తీసుకొని ఇది ఫోటోసింథసిస్ ద్వారా అది తయారు చేసుకుంటుంది కాబట్టి ఆ కెపాసిటీ ఉంటుంది దానికి, బ్యాంబూకి. అది అడగదు. ఒకవేళ ఎక్కడైనా రైతులు స్టార్టింగ్ మొదటగా కొంచెం గ్రోత్ బాగుండాలనుకుంటే కొద్ది గొప్ప ఎరువు వేసుకోవచ్చు. మంచిది, వేస్తే మంచిది. అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్ అక్కర్లేదు, ఓన్లీ ఈ మామూలుగా పశువుల ఎరువు సరిపోతుంది, వేరే అక్కర్లేదు. అది వేసుకుంటే మంచిది. అడుగున్నరలో గొంతు తీసుకొని కనుక పశువుల ఎరువు వేసుకోగలిగితే ఇంకా గ్రోత్ ఇంకా బాగుంటుంది. ఇటు 3 సంవత్సరాల తర్వాత ఈ లేట్ సరిపోద్ది కాబట్టి ఆ తర్వాత అవసరం లేదు. ఫస్ట్ టైమే ఇనిషియల్ అనమాట. ఇనిషియల్లే వేసుకుంటే కొంచెం మొక్క బాగుంటుంది. బలమైన భూములు అయితే అది కూడా అవసరం లేదు, కానీ బలం కొంచెం పర్వాలేదు కెపాసిటీ ఉంది రైతుకి, చేసుకుంటాము బాగుంటుంది అంటే చేసుకుంటే మంచిది అంతే. మీరు డ్రిప్ పెట్టారు? నేను డ్రిప్ పెట్టాను. అది కూడా మీరు ఏం చెప్పారంటే ముందు అయితే పెట్టలేదు, తర్వాత ఒక 5 months 6 months తర్వాత పెట్టాను. మీరు డ్రిప్ సబ్సిడీకి వెళ్ళినప్పుడు మీకు ఎంత ఖర్చు అయింది ఎకరానికి? ఎకరానికి 35,000 అయింది నాకు. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. ఇప్పటికి మీరు నీళ్లు ఇస్తూనే ఉన్నారు? ఇప్పటికి డ్రిప్ ద్వారా ఇస్తానే ఉన్నాను. వర్షాకాలం ఇవ్వలేదండి. ఇప్పుడు జస్ట్ ఒక నెలల క్రితం స్టార్ట్ చేశాను అంతే. ఒక 5 months అయ్యలేదు అసలు. ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు? ఇది యాక్చువల్గా వీక్లీ వన్స్ అండి, అంతే. వారానికి ఒకసారి ఇస్తారు? అంతే ఒకసారి. అంటే దీనికి ఎరువు వేయాల్సిన పని లేదు, వారానికి ఒకసారి నీళ్లు పెడితే చాలు. అంటే మీరు ఒక కూలీని కూడా పెట్టుకోవాల్సిన పని లేదు? అక్కర్లేదు. మీకు సౌలభ్యం రీత్యా సత్తెనపల్లి ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారు. సో కేవలం మీరు వాళ్ళు మార్చడం కోసం అప్పుడప్పుడు వచ్చేస్తారు అంతే. వాళ్ళు మార్చడం కోసం ఒకే చోట ఉంది కాబట్టి కంట్రోలింగ్ పాయింట్. అన్ని చేలకి వెళ్తానికి నేను వాళ్ళు మారుస్తాను, వచ్చి వారానికి 2 సార్లు వచ్చి మారుస్తాను అంతే తప్పితే ఇంకా ప్రత్యేకంగా ఏం చేయక్కర్లేదు. అంటే రైతులు సరిగ్గా అర్థం చేసుకుంటే ఒక అడవిని పెంచినట్లే. అడవిలో మొక్కలు వేసి వదిలేస్తే చాలు అన్నట్లుగా అడవి పెంచినట్టేనండి. అంత ఫాస్ట్ గా అడవి మొక్క పెరగదండి అంత. అంటే అడవిలో మనం ఏ పోషణ చేయనట్లుగా మొక్క పెట్టేసి నీళ్లు ఇస్తే చాలు,
ఇంకా అదే పెరుగుతుంది కాబట్టి ఇంతకన్నా సులభమైన పంట ఏముంటుంది? తప్పనిసరిగా రైతుకి నిజంగా వేసుకోదగ్గ పంట. వేసుకోదగిన ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తుంటే రైతు ఎంత కష్టపడుతున్నాడు, కానీ కష్టపడ్డా కూడా దాని ఫలితం కూడా దాంట్లో సగం ఫలితం కూడా దొరకట్లేదు. కాబట్టి రైతు ఏం ప్రత్యామ్నాయాలు దొరక్క ఇంకా ఆ పంటలే పట్టుకొని చేస్తూ ఉన్నాడు రైతు. ఆ పంటలు వేసుకోమనండి, రైతుని వేసుకోవచ్చు, తప్పేం కాదు, ఆ శక్తి కొంది వేసుకోవచ్చు. బట్ చుట్టూరు కొంచెం అట్లీస్ట్ చుట్టూరు బోర్డర్ క్రాప్గా వేసుకుంటే ఆదాయానికి 4 years తర్వాత అతనికి ఈ మెయిన్ క్రాప్లో వచ్చే ఆదాయం అంత వస్తుంది. ఇదే ఏమి చేయకుండా. వెంకటేశ్వర గారు, ఈ రోజుల్లో మనకి కూలీలే ప్రధాన సమస్య అయ్యి పిల్లలు ఉద్యోగాలు చేసి ఎక్కడెక్కడో ఉంటే తల్లిదండ్రులు చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు చాలా వరకు పొలాలని ఖాళీగా వదిలేస్తున్నారు. ఆ పొలాలను ఖాళీగా వదిలేసే బదులు వెదిరేసి డ్రిప్ అవకాశం, నీళ్లు వెసులుబాటు ఉన్నవాళ్ళు పెట్టి వదిలేస్తే అటు అడవి పెరిగిద్ది, ఎంతో కొంత ఆదాయం కూడా వస్తుంది. ముఖ్యంగా పర్యావరణంలో ఆ ఉష్ణాన్ని తగ్గించడానికి కానీ కార్బన్ డైఆక్సైడ్ తగ్గించడంలో వెదురు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వెదురు వేసుకోవటం చాలా అవసరం. ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా 150 నుంచి 200 మంది వచ్చి చూశారు మన తోటలో ఈ 3 సంవత్సరాల్లో. మనం చూసి దాదాపుగా 150 ఎకరాల దాకా వేశారు స్ఫూర్తి మంది. వాళ్ళు ఏంటంటే పొలాలు ఉన్నాయి, వాళ్ళకి పిల్లలు చేసే పరిస్థితి కాదు కదా, జాబ్స్ అని డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. కాబట్టి ఈ భూమి కూడా కౌలుకు తీసుకునే వాళ్ళతో తీసుకున్నా కూడా కొంచెం వాళ్ళకి గిట్టుబాటు కాక సరిగా ఇవ్వలేక, సరే సొంత పొలం ఉంది కదా అనేసి రైతులు ఏం చేస్తారంటే వాళ్ళు వేస్తున్నారు, మొదలుపెట్టారండి. వాళ్ళకి బెస్ట్ అండి. ఎందుకంటే అలా వదిలేస్తే భూమి 2 సంవత్సరాలు వదిలేస్తే పిచ్చి చెట్లు పెరిగేసి అసలు ఆ భూమి తర్వాత పనికిరాదు. అదే వదిలేసాం అనుకోండి వేరే మొక్కలు రానిది అది, బట్ భూమిని డెవలప్ చేస్తుంది. బట్ ఎక్కడైనా అవకాశం ఉండి చేయలేని పరిస్థితి ఉన్నా కానీ, నెక్స్ట్ ఇన్కమ్ మనకి సరిపోవట్లేదు అనుకున్నా కానీ, కొంత ఏరియా బ్యాంబూ కనుక స్ప్రెడ్ చేస్తే ఏరియా పెరిగితే ఆటోమేటిక్ క్లస్టర్ బేస్డ్ కనుక వచ్చిందంటే, ఎక్కువ ఏరియాలో ఉందంటే ఇండస్ట్రీస్ వస్తాయి, రకరకాల ఇండస్ట్రీస్ వస్తాయి, అప్పుడు ఆటోమేటిక్గా చైన్ స్టార్ట్ అవుతుంది. మీరు మొక్కలు తెప్పించడం కోసం కానివ్వండి, రవాణా కోసం, తవ్వడానికి, అలాగే ఫెన్సింగ్కి, డ్రిప్కి, వీటన్నిటి కలిపి ఎకరానికి ఎంత ఖర్చు అయింది? నాకు మెయిన్గా డ్రిప్ ప్లస్ ఫెన్సింగ్ కూడా వేయించానండి. ఫెన్సింగ్ ఉండాలండి, కంపల్సరీ ప్రొటెక్షన్ ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే సమ్మర్లో కానీ ఇట్లా కానీ ఇప్పుడు పశువులు కానీ వచ్చేసి అవి చివరిలో తినేస్తాయి ఫస్ట్ ఇయర్లో. ఆ తినేస్తే ఏంటంటే మళ్ళీ గ్రోత్ ఆగిపోద్ది. ఇంకా మొక్క యావరేజ్గా 30 నుంచి 40 రూపాయలు లేకపోతే 50 రూపాయలు దాకా ఉంటుంది మనకి ట్రాన్స్పోర్ట్తో కలిపేసి. 50 రూపాయలు అంటే 300, అంటే ఎకరానికి 300 మొక్కలు అనుకోండి. 300 × 50 అంటే 15,000 అండి. ప్రిపరేషన్కి మొక్కలు నాటడానికి ఒక 15,000, 30,000 అండి. 30,000 ఒక 30,000 డ్రిప్ అండి, 65,000, 60,000 ఒక 40,000, లక్ష అండి. ఫెన్సింగ్తో కలిపి పక్కాగా 1,00,000 అవుతుంది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మహా అయితే ఎకరానికి ఒక 5,000 నుంచి 10,000 మ్యాక్సిమం, అంతకన్నా అవ్వదండి. ఓన్లీ కలుపు ఏదో చుట్టూరు మనుషులు చేయించడం కోసం అదొక్కటే, వేరే ఉండదండి. వెంకటేశ్వర గారు, మరో ముఖ్యమైన విషయం మొక్కల మధ్య దూరం. మొక్కల మధ్య దూరం సరిగా పెట్టకపోతే రైతులు చాలా ఇబ్బందులు పడతారని ఎందుకు మనం చాలా చోట్ల చూస్తున్నాం. ముందుగా మీరు 14/7, 14/7 అంటే 14/7 దూరంలో పెట్టారు. తర్వాత అది కూడా కరెక్ట్ కాదని మీరు ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పుడు వెరైటీని బట్టి అసలు వెదురు పెట్టుకుంటే సరైన దూరం పద్ధతి, సాలు మొక్క మధ్య సరైన దూరం అంటే ఏం చెప్తారు? ఎగ్జాక్ట్, మంచి పాయింట్ అడిగారు మీరు. అంటే యాక్చువల్గా ఇది కరెక్ట్గా ఏంటంటే, ఇది వెదురు చేసేవాళ్ళు దాని మీద అవగాహన ఉంటేనే కరెక్ట్గా చెప్పగలరు. థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా ఉండేదే మనం ఎక్కువ ఉపయోగపడుతుంది. నేను కూడా ఫస్ట్లో అంటే బిగినింగ్లో నేను అగ్రికల్చర్ చదివినా కూడా చేసింది బ్యాంబూ చేయలేదు కాబట్టి కొంచెం మనకన్నా ముందు చేసిన వాళ్ళు కొంచెం అడుగుతాం కాబట్టి నేను 12/6 పెట్టాను ఫస్ట్. బట్ నా తర్వాత ఒక 2 సంవత్సరం దాటిపోయాలకే నాకు అనిపించింది చాలా క్లోజ్ ప్లాంటేషన్ అయింది, సో ఇది ఐడియల్ కాదనేసి కొంచెం ఫర్దర్గా నెక్స్ట్ 2022లో వేసినప్పుడు 12 బదులుగా 14 అడుగులు పెట్టాను సాలుకి మధ్య. అలాగే మొక్క మధ్య 5 నుంచి 6 బదులుగా 7 అడుగులు పెట్టాను. సో దీంట్లో ఏంటంటే బ్యాంబూలో మనం మీడియం వెరైటీస్, లార్జ్ వెరైటీస్ అని ఉంటాయి. మీడియం వెరైటీస్, లార్జ్ వెరైటీ, మనం వేసింది మీడియం వెరైటీ. ఇది టొల్టా అనే పాలిమార్ఫా ఇలాంటివన్నీ మీడియం వెరైటీస్. అంటే ఒక 40 అడుగులు 45 అడుగులే పెరుగుతాయి ఇది. సో వాటి వరకు మీరు చెప్పినట్టుగా 15 అడుగులు 10 పెట్టుకోవచ్చు. సాలుకి మధ్య కనీసం 15 ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే ఆపరేషన్స్ కానీ ఫ్యూచర్లో కానీ మొక్క కాంపిటీషన్ లేకుండా ఉంటాయి. కానీ సాలుకి మధ్య 15 అడుగులు, సాల్లో మొక్క మధ్య కనీసం 10 అడుగులు ఉండాలి. 15 పెట్టుకుంటే ఇంకా మంచిది. 10 నుంచి 12 పెట్టుకుంటే బెస్ట్ మొక్కలో, సాల్లో మొక్క మధ్య. అదే జైంట్ వెరైటీ అని ఉండే, జైజాంటియస్ అని, బ్రాండిసై అని, కెచరెన్సిస్ అని, ఇలా ఆ వెరైటీలకు మాత్రం కంపల్సరీ యాస్పర్ అని డెండ్రోకలామస్ యాస్పర్ అని ఈ వెరైటీలు ఉన్నాయి. వాటికైతే కంపల్సరీగా అది లార్జ్ వెరైటీస్, అంటే అది 100 అడుగులు పెరుగుతుంది, 100 నుంచి 160 అడుగులు హైట్ పెరుగుతాయి కాబట్టి అది స్పేస్ ఎక్కువ అడుగుతుంది. సో కాబట్టి దానికి కనీసం 15 నుంచి 20 అడుగుల లోపు ఉండాలి సాలుకి మధ్య. మొక్క మధ్య, సాల్లో మొక్క మధ్య కనీసం 15 అడుగులు ఉండాలి. అది మీడియం వెరైటీస్కి ఇది 15 × 10 ఐడియల్ అనమాట.
15, 10, 15, 15 ఈ రెండు కూడా ఉత్తమమైన రెండు ఉత్తమం మీడియం వెరైటీస్ కి. ఇప్పుడు మనం వెనక చూస్తే 15 అడుగులకే అటు ఇటు కలిసిపోయినాయి. మొక్కకి 7 అడుగులే పెట్టారు కాబట్టి కొంచెం ఆ ఇబ్బంది కూడా కనిపిస్తుంది. 10 కానీ 15 కానీ పెట్టినప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. 15 అడుగులు పెట్టినా కూడా పైన వచ్చేళ్ళకి చిన్న కలుస్తున్నా కానీ బ్యాంబూ ఏజ్ అయిపోయి కొంది 3-4 సంవత్సరాల తర్వాత వాళ్ళకి హైట్ వస్తుంది కాబట్టి, సో అందువల్ల ఏంటంటే పైన కలుస్తాయి కాబట్టి కింద అంతా ఓపెన్ స్పేస్ అవుతుంది మనకి, అంటే ఖాళీ అవుతుంది కింద, అంటే ఎయిర్ సర్క్యులేషన్ కానీ అంతా బాగుంటుంది అనమాట. అందువల్ల ఏంటంటే కనీసం 15x10 సరిపోద్ది, లేకపోతే 15x15 పెట్టుకుంటే సరిపోద్ది. 15x15 పెడితేనేమో 200 మొక్కలు పడతాయి ఎకరానికి, 15x10 పెడితేనే 300 మొక్కలు పడతాయి, ఒక 100 మొక్కలు తేడా వస్తుంది. ఇప్పుడు ఒక మొక్క పెట్టిన తర్వాత సంవత్సరానికి ఎన్ని కొత్త షూట్స్, కొత్త రైజన్స్ వస్తాయి? రైనీ సీజన్ లో మొదలవుతుంది దీనికి, అంటే కొత్త షూట్స్ రావడం ఎప్పుడు జూన్ జూలై నుంచి మొదలవుతాయి, అంటే ఒక 3 months సెప్టెంబర్ దాకా. జనరల్ గా రైనీ సీజన్ వచ్చినప్పుడు మనకి ఉరుములు వస్తాయి కదా, ఉరుములు వచ్చినప్పుడు ఏంటంటే నైట్రోజన్ రియాక్షన్ జరిగేసి అది లీఫ్ తీసేసుకుంటుంది అనమాట. తీసేసుకొని ఫాస్ట్ గా దాన్ని షూట్స్ డెవలప్ చేస్తాయి. రైనీ సీజన్లో ఎక్కువ వస్తాయి. యావరేజ్ గా 7 to 8 వస్తాయి ఒక్కొక్క క్లంప్ కి ప్రతి సంవత్సరం. మినిమం 7-8 లేకపోతే 10 వరకు కంపల్సరీగా వస్తాయి, లేకపోతే యావరేజ్ 8 నుంచి 10 లోపు వస్తాయి అనమాట. అట్లా ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాయి. ఇంకా అలా మీకు 5 years పోయాలకే ఒక 50 ఉంటాయి. ఒక క్లంప్లోనే ఒక 50 బొంగులు ఉంటాయి. ఇది 5 సంవత్సరాల తర్వాత. అందుట్లో మెచ్యూర్గా వచ్చేది 3 years కంప్లీట్ అయినాయి ఒక 10 దాకా ఉంటాయి. ఫస్ట్ 6th year ఒక 10, ఒక క్లంప్ నుంచి ఒక 10 బొంగులు కట్ చేసుకోవచ్చు మనం, ఒక యావరేజ్గా 10. అక్కడి నుంచి పెరుగుతుంది 10, 12, 13 అట్లా మినిమం 10 మనం కట్ చేసుకోవచ్చు. మొదటి కోత 3 సంవత్సరాల తర్వాత ఐడియాలా, 5 సంవత్సరాల తర్వాత ఐడియాలా? 3 సంవత్సరాలు అంటారు కానండి, అంటే మీరు అన్నట్టుగా కొన్ని వెరైటీలు ఉంటాయి. బీమా వెరైటీ అయితే కొంచెం బాగా ఎరువులు వేసి బాగా ఇంటెన్సివ్గా చేస్తే 3 years వస్తుంది కానీ, బట్ మెచ్యూర్గా రావు. అది 3 years వచ్చేది కూడా ఎలాంటివి వస్తాయి, పిల్లెట్స్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అది బొంగులుగా ఉపయోగపడవు, ఎందుకంటే మెచ్యూరేషన్ జరగదు. అది 3 years కండ డెవలప్ అవ్వదు అనమాట. సో కాబట్టి పిల్లెట్స్కి ఏదైనా వెళ్తుంది కాబట్టి పిల్లెట్స్కి అయితే 3 years అవుతుంది. ఐడియల్ ఈజ్ 5 years అండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. 5 సంవత్సరాల తర్వాత వస్తే గనక మనకి ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుంది? ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆదాయం ఎంత రావచ్చు? 300 వేసామనుకోండి ఎకరానికి, 300 ఇంటి పడితే 3000 బొంగులు వస్తాయి. 30 to 35 tons 40 tons దాకా వస్తుందండి ఎకరానికి. టన్ను కనీసం అంటే ఇప్పుడంటే 3000, 4000 అంటున్నారు. సో 30 టన్నులు అంటే 4000 అంటే 1,20,000. సో కనీసం 1,00,000 వస్తుందండి మినిమం. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం మనం ₹1,00,000 అసలు 1,00,000 తగ్గదండి ఇటు పరిస్థితి నాకు తెలిసి. బొంగులు అమ్ముకుంటేనే నేను చెప్పేది, బొంగులు అమ్ముకుంటేనే ₹1,00,000 వస్తుంది నాకు తెలిసి. ప్రతి సంవత్సరం ఒక 10,000 పెట్టుకుంటే చుట్టూరు గడ్డి కానీ కొంచెం క్లీన్ చేసుకోవటం కోసం, దానికోసం తప్పితే వేరేగా పెట్టుబడి ఉండదు. ఇంకా పురుగు మందులు కానీ ఎరువులు కానీ ఇంకా వేరే మెయింటెనెన్స్ అనేది జీరో అండి. సార్, వెదురులో మెయింటెనెన్స్ పరంగా మనం ఎన్ని ఏళ్ళు మొదట కొంచెం శ్రద్ధ తీసుకోవాలి? కనీసం 2 నుంచి 3 సంవత్సరాలు అండి. అంటే మొదటి సంవత్సరం కొంచెం ఎక్కువ, ఎందుకంటే గడ్డి మొక్క సైజు పెరగదు కాబట్టి గడ్డి ఎక్కువ వస్తుంది. ఫస్ట్ ఇయర్ క్రిటికల్ అండి. సో ఫస్ట్ ఇయర్ మాత్రం కలుపు ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. దాన్ని కనుక ఫస్ట్ ఇయర్ అరెస్ట్ చేస్తే సెకండ్ ఇయర్ నుంచి ఇంకా పెద్ద ఏమి ఉండదండి. కానీ 2 సంవత్సరాలు కనుక చూసుకోగలిగితే తర్వాత ఇంకా మీరు చూడక్కర్లేదు, కటింగ్ వస్తే సరిపోద్ది అంతే. మీరు సాలుకు మధ్య మన 15 అడుగులు ఉంటుంది కాబట్టి మనం ఇచ్చే డ్రిప్ ద్వారా కానీ వర్షాలు పడినప్పుడు కలుపు బాగా వస్తుంది. కలుపుని తగ్గించడానికి ఉత్తమమైన ప్రక్రియ ఉంది, మీరేం చేస్తారు? మొదటి సంవత్సరమే మనుషులను పెట్టేసి ఒక్కసారి కలుపు తీయించానండి. వేసిన 6 నెలల లోపు తీయించేసిన తర్వాత ఒక్కసారి ట్రాక్టర్ తోటి రొటేవేటర్ వేయించానండి, అంతేనండి. 2వ సంవత్సరం అసలు ఏం చేయలేదండి. ఇంకా గడ్డి వస్తుంది, వర్షాకాలంలో గడ్డి మొలుస్తుందండి, వస్తుంది. బట్ ఒక గడ్డి దాని జీవితకాలం 3 నెలలే, 90 days ఉంటుంది కాబట్టి ఆ 3 నెలలు ఎండిపోద్ది, పడిపోతుంది. పడిపోయి ఇంకా అంతలోకి ఇది మొక్క కూడా డెవలప్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఇంకా గడ్డి ప్రాబ్లం ఉండదండి. ఫస్ట్ ఇయర్ అండి అంతే, ఇంకా మళ్ళీ చేయలేదండి ఏమి. సార్, మీలాగా బ్లాక్ ప్లాంటేషన్ చేయలేని వాళ్ళకి బోర్డర్గా అయినా సరే వెదురు వేసుకోమని చెప్తున్నారు. ఒకటి గాలుల ప్రభావం తగ్గడానికి కానివ్వండి, కంచిగా ఉపయోగపడటానికి అన్ని విధాలు కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఆదాయం కోసం కూడా అంటున్నారు. బోర్డర్గా అలా పెట్టుకుంటే కనుక ఎన్ని అడుగులకి పెట్టుకోవటం ఉత్తమో, ఏ వెరైటీ అయితే బెటర్? బ్యాంబూ వేయటం వల్ల మీరు ఒక మంచి పాయింట్ కూడా దానికి సూచించారు. ఎందుకంటే చుట్టూ ఉండటం వల్ల గాలి అనేది మైక్రో క్లైమేట్ క్రియేట్ అవుద్దండి. బ్యాంబూ వల్ల ఏమవుద్దంటే, ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే, మిగతా మన రైతులు ఏం ఆలోచిస్తారంటే చుట్టూరు చెట్లు బ్యాంబూ వేస్తే నీడబడుద్ది, పంటలు పండవు అనేసి ఒక నానుడు ఉంటుంది. సో అందువల్ల అది కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్యాంబూ నిటారుగా వెళ్తుంది. నెక్స్ట్ బ్యాంబూ రాల్చే ఆకుల వల్ల కూడా సాయిల్ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఈ పురుగులు కానీ ఇవన్నీ పెస్ట్లు డిసీజులు కూడా స్ప్రెడ్కి తగ్గుతుంది. పక్క ఉన్న పొలం నుంచి ఇక్కడ రావడానికి తగ్గుతాయి. అది ఎందుకంటే చుట్టూ ఫుల్ బ్యాంబూ ఉంటుంది కాబట్టి ఆ పురుగులు అవి కూడా రావు. నెక్స్ట్ వేడిగాలు రావు. ఇలా
వేసుకునే వాళ్ళు మాత్రం బోర్డర్ క్రాప్గా బ్యాంబూ వేసుకోవచ్చు. ఒకవేళ బ్యాంబూ కనుక మధ్యలో వేసుకుంటే చుట్టూరు మాత్రం కనీసం ఫెన్సింగ్ అమ్మటగా మహాగని, శ్రీగంధం, కరోండా మొక్కలు అట్లా. మహాగని అయితేనేమో 10 అడుగులకు ఒక మొక్క వేసుకోవచ్చు చుట్టూరా. ఆ మధ్యలో మళ్ళీ 3 అడుగులకి కరోండా మొక్క వేసుకోవచ్చు. ఎందుకంటే కరోండా ఈజ్ లైవ్ ఫెన్సింగ్, గ్రీన్ ఫెన్సింగ్ కాబట్టి. ఇది బ్యాంబూలో కొంచెం ఒక ప్రాబ్లం ఒక్కటే ఉంటుంది, ఓన్లీ ఏంటంటే ఫైర్ ప్రాబ్లం ఒకటి ఉంటుంది. అది మాత్రం దానికి రెక్టిఫై చేసుకోవచ్చు దాన్ని కూడా. అలా దానికి నేను ఎందుకు చేశానంటే దానికి కరోండా వేసాను. కరోండా అంటే ఎప్పుడు గ్రీన్గా ఉంటుంది, గ్రీన్గా ఉండి ఒకవేళ ఫైర్ జరిగినా కూడా ఫైర్ లోపలికి రానిది, ఇంకా పచ్చగా ఉంటుంది కాబట్టి కాలదు అనమాట. అయితే మీరు వెదురు వేసేటప్పుడు మహాగని వేయలేదు, రీసెంట్ గా 1 year క్రితం వేసాను. అంటే ఎందుకు ముందు వేయలేకపోయారు? ముందు యాక్చువల్గా ఎందుకు వేయలేదంటే ముందు ఐడియా రాలా నాకు కూడా. అది వేసినాక బ్యాంబూ వేసినాక మనం ఆ స్పేస్ అంతా గడ్డి మొలుస్తూ ఉంటుంది, వేస్ట్ అయిపోతుంది, చుట్టూరు గడ్డి మొలిచి ఎక్కువ వేస్ట్ అయిపోతూ ఉంటుంది భూమి అనేసి. ఇది వేస్తే గడ్డి కంట్రోల్ అవుద్ది, ప్లస్ మనకి ఆదాయం లాంగ్ టర్మ్గా వస్తుంది కదా అనేసి ఉద్దేశంతో చేశానండి. మహాగనికి వెదురుకి మధ్య ఎంత దూరం? ఎదురు సాలుకి లాస్ట్ సాలుకను ఈ మహాగని దగ్గరికి దాదాపు 12 అడుగులు గ్యాప్ ఉందండి. కాబట్టి కాంపిటీషన్ ఉండదు, వేరియేషన్ కానీ ఏమి ఉండదు, చక్కగా పెరుగుతుంది, మంచిగా పెరుగుతుంది. ఇంకా వీలు కుదిరితే రైతులు చుట్టూరుగా 4 పక్కల ట్రెంచ్ ఒక కందకం జేసీబీ పెట్టి కందకం తీసుకోగలిగి కనుక వేస్తే, ఆ కందకంలో కనుక వేస్తే అసలు రేపొద్దున నీళ్లు కూడా ఎక్కువ పెట్టే పని ఉంటుంది దానికి. ఎందుకంటే ఆ నీళ్లు వర్షం పడ్డప్పుడు నీళ్ళు ఆపుకుంటుంది, చక్కగా పెరుగుతాయి. నేను అలా ప్రత్యక్షంగా చూశానండి మన అనుభవం. ఇప్పుడు నేను కొన్ని ఫామ్లో డెవలప్ చేపిస్తున్నాను. అయితే కందకంలో మాత్రం పెద్ద చెట్లకి ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకనంటే ఇనీషియల్ స్టేజ్లో చిన్న చెట్లు ఉంటాయి. కొబ్బరి లాంటి వాటిని కందకంలో పెట్టించా. బట్ మహాగని మాత్రం ఒక 2 feet ఒడ్డున కందకానికి ఆనుకొని పెట్టించాను. ఎందుకంటే అదే ఉత్తమం. ఒక్కోసారి కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువ నిలబడతాయి, కందకంలో నిలబడే ఎక్కువ రోజులు నిలబడితే మళ్ళీ చచ్చిపోతుంది, కుదరదు అసలు. మీరు నల్ల నేలలో కానీ అలాంటి చోట కుదరదు అది. అట్లాగా మన ఎర్ర నేలలు కాబట్టి, లైట్ సాయిల్స్ కాబట్టి ఏంటంటే నీళ్ళు నిలబడవు, ఎట్టి పరిస్థితిలో పీల్చేస్తుంది బాగా. అందువల్ల ఇలాంటి వాటి కానీ, బట్ అన్నిటికీ అది సూట్ కాదు. నీళ్ళు ఎక్కడే నిలబడితే కొబ్బరి ఈజ్ ద బెస్ట్, కోకోనట్ ఈజ్ ద బెస్ట్ ప్లాంటేషన్. సందర్భం వచ్చింది నేను చెప్తున్నాను. ఇట్లాగే మీ అనుభవాలు తీయటంతో పాటు నేను నేర్చుకుంటూ, నేను వ్యవసాయం చేస్తూ కొంతమందికి నా అనుభవాలు షేర్ చేస్తున్నా. నాకున్న దగ్గర మిత్రులకి నేను కన్సల్టెన్సీ సేవలు అందిస్తూ బోర్డర్లో ఏం పెట్టాలి ప్రధానంగా అని రీసెర్చ్ చేసి నేను ఒక క్లారిటీ తోటి కొన్ని మొక్కలు సైజ్ చేసి వాటిని ఇస్తున్నాను. అందులో మహాగని, కొబ్బరి, వెదురు కంపల్సరీ ఉన్నాయి. మహాగనికి మధ్యలో మరలా సర్వి. నేను శ్రీగంధంకి వెళ్ళటం లేదు, ఎందుకంటే దానికి ఉన్న ఇబ్బందులు అన్ని గమనించాను. స్పెసిఫిక్గా కాంపిటేటివ్ కాకపోయినా బట్ కొన్ని మొక్కల్ని అది సప్రెస్ చేస్తుంది గ్రోత్ని. అందువల్ల మహాగని మాత్రం బ్రహ్మాండం. ఆ మధ్యలో మహాగని లేదా ఇంకేదైనా సరే కలప మొక్క తీసుకుంటే 10 అడుగులు ఐడియల్. ఇంకా వీలైతే 10-12 అంతే 10-12 కరెక్ట్. 12 అయితే ఇంకా ఐడియల్. మధ్యలో మీరు పెట్టినట్టుగా నేను కూడా కరోనా పెట్టాను. అయితే మహాగని నుంచి 3 feet అంటే టోటల్ ఒక 2 మొక్కలు వచ్చేటట్టుగా సెంటర్ తీసుకుంటే కొద్దిగా మరీ దూరం అవుతుంది అని చెప్పేసి దానికి మహాగనికి 3 feet, ఇటు 3 feet ఉండటం వల్ల మధ్యలో 4 అడుగులు ఉంటుంది గ్యాప్. మొక్కకి 4 అడుగులు సరిపోతుంది. బాగుంటుంది, బుష్గా వస్తుంది బాగా. మహాగని కూడా బాగా ఎంకరేజింగ్ గ్రోత్ అవుతుంది. మీ అనుభవం ప్రకారం వెదురులో అంతర పంటలుగా వేసుకోవాలనుకుంటే ఏవి ఉత్తమం? మధ్యలో ఒక 3 సంవత్సరాల దాకా అంతర పంటలు వేసుకోవచ్చు. ముందు మనం ఏంటంటే స్పేసింగ్ మనం కొంచెం కనుక 15 అడుగులు అంటే సాలుకి మధ్య 15 అడుగులు వేసుకొని సాలులో మొక్క మధ్య 15 అడుగులు వేసుకుంటే ఒక 3 నుంచి 4 సంవత్సరాల దాకా పసుపు, మిరప వేసుకోవచ్చు, ప్లస్ అల్లం వేసుకోవచ్చు. అల్లం పంటలు వేసుకోవచ్చు, నీటి సౌకర్యం ఉంటుంది కాబట్టి ఇటు అల్లం వేసుకోవచ్చు. సో మిగతా పంటలు కూడా ఏమన్నా రెండో సంవత్సరం, ఫస్ట్ సంవత్సరం మాత్రం మిర్చి, పత్తి వేయకుండా రెండో సంవత్సరం నుంచి 2 నుంచి 3, 4 సంవత్సరాల దాకా పత్తి, మిరప కూడా వేసుకోవచ్చు అండి అంతర పంటలు. అది అలా వేసుకోలేనప్పుడు అయితే చుట్టూరు వేసుకొని మధ్యలో మాదిరిగా పత్తి, మిరప అతని పంటలు పండించుకోవచ్చు. అందువల్ల ఏ దానికి అడ్డంకి రాదు. సార్, మీరు వెదురు వేసే ముందు కొంత స్టడీ కూడా చేశారు. దీని మార్కెటింగ్ గురించి కానివ్వండి, మొక్కల సరఫరా, అలాగే NIRDలో 2 ఏళ్ల క్రితం సదస్సు పెట్టినప్పుడు నేను మీకు చెప్పినప్పుడు మీరు కూడా వెళ్ళారు. చాలా మంది రైతులు కూడా నేను మొబిలైజ్ చేసి అక్కడ పంపించాను. ఆ తర్వాత బ్యాంబూ అసోసియేషన్ కొన్ని గ్రూప్స్ లో కూడా మీరు జాయిన్ అయ్యారు. అవును, జాయిన్ అయ్యాను. మొత్తంగా దేశవ్యాప్తంగా బ్యాంబూలో ఏం జరుగుతుంది, బ్యాంబూ ఆధారితంగా ఏ పరిశ్రమలు రాబోతున్నాయి, ఏ ఉప ఉత్పత్తులు తయారు చేస్తారు అనే దాని మీద మీకు ఒక అవగాహన అయితే ఏర్పడింది. అట్లా చూసినప్పుడు బ్యాంబూ పరిశ్రమల వైజ్గా మన ప్రాంతాల్లో ఏ పరిశ్రమలు పెడితే రైతులకి ఈజీగా సులభంగా అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది? ఏరియా పెరగాలండి. ముందు ఏరియా పెరిగితే పరిశ్రమలు వస్తాయండి. చాలా అంటే ఇప్పుడు పరిశ్రమలు పెడతానికి ఏరియా కావాలి, అంటే రా మెటీరియల్ కావాలి కదా. రా మెటీరియల్ కావాలంటే ఏరియా ఉండాలి. సో అందువల్ల ఏంటంటే ఇది వెంటనే జరిగే పని కాదు.
కొంచెం 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పడుతుందండి కొంచెం. వెంకటేశ్వర గారు, ఇప్పుడు 2 సంవత్సరాలకి మీకు కింద ఎన్ని మనకి రైజోమ్స్ వచ్చాయి? మినిమం 20 వచ్చాయండి. అంటే ఆశాజనకంగానే ఉన్నట్ల? చాలా ఆశాజనకంగా, చాలా నిటారుగా వెళ్తూ చాలా స్మూత్గా. ఇది ముళ్ళు ఉండవు కదండి ఈ బ్యాంబూ, చాలా బాగుంటుందండి. ఇంకొకటి మన రైతులు ఏంటంటే మామూలుగా వెదురంటే పాములు వస్తాయి కదా అని అంటారండి, కానీ అది నానుడి కానీ బట్ వాస్తవం కాదండి. నేను 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, బ్యాంబూ తోటలో తిరుగుతున్నాను 4 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా. నేను ఒక్కసారి కూడా ఒక్క పాముని కూడా చూడలేదండి. పాములు అంటే ఎందుకంటే అది ముళ్ళుండే బ్యాంబూ దగ్గరే కొంచెం కుసం ఇడ్చుకోవడానికి వస్తూ ఉంటాయని చెప్తారండి, అంతే తప్పితే మామూలుగా అయితే మనం తిరుగుతూ ఉండే చోట ఎక్కడ బ్యాంబూ ప్రత్యేకంగా బ్యాంబూ కోసమే రావండి. అంటే వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కడ చల్లగా ఉన్నా కూడా కొంచెం కోల్డ్ బ్లడ్గా ఉంటాయి కాబట్టి అవి కొంచెం ఇష్టపడతాయండి, చల్లని వాతావరణం ఇష్టపడతాయి కాబట్టి. మనుషులు తిరిగిన ప్రదేశంలో ఎక్కడైనా వస్తాయి పాములు, ఇక్కడ బ్యాంబూ అనే కాదు వేరే చోట పంటలకైనా వస్తాయండి. మనుషులు తిరగకపోతే, మనుషులు తిరిగితే రావండి, ఎక్కడ రావండి. పర్టికులర్ ఈ టైపు బ్యాంబూకి అసలు రావండి. అలాగే స్టెమ్ సైజ్ కూడా మీకు పర్వాలేదా? బాగా వచ్చిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 ఇంచ్ దాకా వచ్చాయి ఇప్పుడు. సో అది ఇంటర్నోడ్ లెంగ్త్ కూడా బాగా ఒక అడుగున్నర దాకా ఉన్నాయి. ఒక నోడుకు మధ్య డిస్టెన్స్ బాగా స్మూత్గా ఉంది బ్యాంబూ. ఇది చాలా మెత్తగా ఉంటుందండి, చాలా ఇష్టపడతారు మేదర వాళ్ళు. కానీ ఫర్నిచర్గా చాలా ఎక్సలెంట్ బ్యాంబూ అండి ఇది. అందుకనే టుల్లా అన్ని పర్పస్ అన్ని మల్టీపర్పస్ అండి, మల్టీపర్పస్ బ్యాంబూ. దేనికైనా బాదులకు ఉపయోగించుకోవచ్చు, నెక్స్ట్ ఫర్నిచర్కి ఉపయోగించుకోవచ్చు, పెల్లెట్స్కి ఉపయోగించుకోవచ్చు, అగరబత్తీలకు ఉపయోగించుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఎనీ బ్యాంబూ ఎనీ దానికి ఉపయోగపడుతుంది. కానీ బట్ కొన్ని బ్యాంబూస్ స్పెసిఫిక్ టు సమ్ పర్పస్ అండి, అది అలా టొల్డా దీనికి మనకి ఫర్నిచర్కి బాదులకి వీటికి అన్నిటి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఒక నాడు నుంచి ఒక నాడు అడుగున్నర దాకా ఉంది. ఇక్కడ నాడ్స్ నుంచి వచ్చిన ఈ షూట్స్ మనం తీసేయాల్సిన అవసరం ఉందా? అవసరం లేదండి, ఈ కొన్ని రాలిపోతాయి. నా ఈ ఏజ్ పెరిగే కొంది అవి స్లోగా లీవ్స్ డ్రాప్ అయిపోయి స్లోగా పడిపోతాయి. వేసవిలో ఇక్కడ మీకు దాదాపుగా ఉష్ణోగ్రత గమనిస్తే ఎంత తక్కువ ఉంటుంది? బయట ఉష్ణోగ్రత దీనికి ఒక 5 డిగ్రీలు తేడా ఉంటుందండి, తక్కువ ఉంటుందండి. ఇంకొకటి, మీరు మొదట చూడండి మొక్క మధ్య 7 అడుగులు పెట్టారు. 7 అడుగులు పెట్టినందుకు ఏమైనా గ్రోత్ సైజ్ ఏమన్నా కొద్దిగా తగ్గినట్టు ఏమన్నా అనిపిస్తుంది? ఇప్పుడు వరకు అయితే ఏం అనిపించలేదు. ఎందుకు అనిపించలేదంటే సాల్లోనే మొక్క మధ్య 7 అడుగులు, కానీ సాలుకు మధ్య 14 అడుగులు ఉంది కదండి గ్యాప్. రూట్స్ 360 డిగ్రీస్ వెళ్తాయి రూట్స్. సో కాబట్టి ఒక పక్క సాల్లో ఒక మొక్క మధ్య 7 అడుగులు కాబట్టి అక్కడ కొంచెం కాంపిటీషన్ ఉండొచ్చు. బట్ మిగతా 2 పక్కల మనకు ఫ్రీగా ఉంది కాబట్టి బ్యాంబూకి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. ఏం అనిపించలేదండి, డిఫరెన్స్ ఏం అనిపించలేదండి నాకు ఇప్పటి వరకు. ఒక చెట్టు ఏడాదికి ఎంత ఆకును రాలుస్తుంది? ఆల్మోస్ట్ ఒక్కొక్క క్లంపు, ఒక గుట్ట అంటాం మన తెలుగులో. ఒక క్లంపు మామూలుగా అయితే 10 కేజీలు ఆకులు రావద్దండి. అంటే 300 మొక్కలు ఇంటూ 10 కేజీలు అంటే 3000 కేజీలు కదంటే 3 టన్నులు అండి. ఎకరానికి వచ్చేళ్ళకి 3 టన్నుల ఆకులు రాలుతుంది ప్రతి సంవత్సరం. అంటే 3 టన్నుల ఎరువుడు మనం తోలినట్టే. ఎందుకంటే ఆకులో సిలికా రిచ్ అండి. సిలికా ప్లస్ మిగతా ఫాస్ఫరస్, పొటాషియము, కార్బన్ మెయిన్ అనుకోండి, ఇవి కూడా ఉంటాయండి. మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇంకా సాయిల్ ఎన్రిచ్ అవుతుంది. అంటే వానపాములు పెరుగుతాయి బాగా. వానపాములు పెరిగితే ఆటోమేటిక్గా సాయిల్, అసలు కల్టివేషన్ వ్యవసాయం చేసేది వానపాములే కదండి, రైతులు కాదు యాక్చువల్గా. సో కాబట్టి అసలు రైతులు బయటకు వస్తారనమాట. ఒక్కసారి ఈ పొదల దగ్గర ఉన్న ఆకులు తీర్చుపించండి. మట్టి స్మెల్ చూడండి, కర్పూరం వాసన అలాగా వస్తుందండి. చూడండి, మట్టి కర్పూరం వాసన వస్తుంది, తెలుస్తుందండి. వర్షం పడినప్పుడు చూడండి, హీట్ ఆఫ్ పెట్టింగ్ అంటారు, ఆ స్మెల్ వస్తుందండి. ఇదంతా ఎరువైపోద్దండి, ఇక్కడ మనం ఏమీ లేదండి. ఇదంతా న్యాచురల్ మల్చింగ్ అండి. ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం, భూమి కాపాడుకునేదంటే గొప్ప విషయం ఏంటంటే మనకి ఎక్కడ భూములు పాడైపోతాయి అంటే మల్చింగ్, అంటే న్యాచురల్ మల్చింగ్ లేకపోవటం అండి. వెంకటేశ్వర గారు, ఒక టేకు ఆకు భూమిలో కలిసిపోవడానికి చాలా కాలం పట్టింది. దాంతో కంపేర్ చేస్తే వెదురు ఈ ఆకు అంతా కూడా భూమిలో కలిసి సేంద్రియ కంపోస్ట్ గా మారడానికి ఎన్ని రోజులు పట్టింది? ఈ సంవత్సరం పడ్డ ఆకు నెక్స్ట్ ఇయర్ వర్షాకాలం నాటికల్లా అయిపోద్దండి. 6 to 7 months అయితేనే మనకి కంపోస్ట్ మారిపోద్దండి, ఫుల్ హ్యూమస్ గా మారిపోద్ది. తేకులాగా 1 year అట్లా పడుతుంది. అదే యూకలిప్టస్ అనుకోండి, చాలా టైం పట్టింది. అది యూకలిప్టస్ ఆకు తొందరగా అవదండి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనేది దాంట్లో కోటింగ్ వల్ల. ఇది అట్లా కాదండి, ఇమ్మీడియట్గా భూమిలో కలిసిపోద్దండి ఇది. అందువల్ల ఒక 5 to 6 months నార్మల్ కలిసిపోద్దండి భూమిలో. ఇది చూడండి మీరు, ఇది 2వ సంవత్సరం వచ్చింది. ఇది ఆల్మోస్ట్ 15 అడుగుల పైన ఉంది. చూడండి, ఒక గణుపుకి మధ్య దూరం దాదాపుగా 1.5 అడుగున్నర ఉంది. అంటే ఇలా వస్తే ఉంది, కమర్షియల్ వాల్యూ చాలా బాగుంటుంది. వీటికి ఏ గ్రేడ్ ఉంటుంది అనమాట. ఇది కర్ర కూడా బాగా చక్కగా మంచి కలర్లో మంచి సైజు స్మూత్నెస్, నోడు మధ్య డిఫరెన్స్. కాబట్టి ఇంకోటి ఏంటంటే దీంట్లో అండి, ఇది తొళ్ళాన్ని కూడా బ్యాంబూ బిర్యానీ కూడా ఉపయోగించవచ్చు అండి. దీన్ని
ఇప్పుడు ఇది ఉంది కదా, బిర్యానీ తయారు చేస్తారు కదా, ఇది కట్ చేస్తే ఈ మధ్యలో లావ్ అయినప్పుడు ఆ హోల్ ఉంటుంది కదండి, ఎక్కువ బ్యాంబూ బిర్యానీ తయారు చేస్తారు, దాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు అండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అగ్రో టూరిజంకి, ఇప్పుడు మన టూరిజం కూడా బ్యాంబూ ఫార్మ్ స్టే లాగా వస్తున్నాయండి, స్టార్ట్ అయినాయి ప్లేసెస్. కొంచెం యాక్సెసిబిలిటీ అది కనుక ఉంటే ఫార్మ్ స్టేకి ఎక్సలెంట్గా ఉంటుందండి, బికాజ్ ఆక్సిజన్ పార్క్ కదండి. వెంకటేశ్వర గారు, ఇప్పుడు మనం ఉన్న పొలం మొట్టమొదటిగా మీరు బ్యాంబూసా బల్కోవా వేసిన వెదురు పొలంలో ఉన్నాం. ఇది మొత్తం ఎన్ని ఎకరాలు, ఎందుకు ఫెయిల్ అయిందని అనుకుంటున్నారు? బ్యాంబూసా బల్కోవా అంటే బేమా రకం అంటాం మనం దీన్ని. ఇది టిష్యూ కల్చర్ ద్వారా తీసుకొచ్చి హోస్టూర్లో తీసుకొచ్చి వేసాము. సో ఇది మొదటి సంవత్సరం మనం ఒక సంవత్సరం కంప్లీట్ అయ్యే లోపే డిసెంబర్ జనవరి మాసాలలో దాదాపు 35 నుంచి 40% మొక్కలు మనకి ఫ్లవరింగ్ వచ్చేసాయి. దాన్ని తర్వాత కనుక్కుంటే అది తర్వాత రెండో సంవత్సరం కూడా ఒక 20% వచ్చాయి. మొత్తం కలిపితే నా 40% 40 to 50% మొక్కలు చనిపోయాయి, ఫ్లవరింగ్ వచ్చి చనిపోయినాయి. అది బ్యాంబూలో జరగకూడదు, కానీ టిష్యూ కల్చర్లో పర్టికులర్గా ఈ బేమా రకంలోనే ఉంది ఆ ప్రాబ్లం. ఎందుకంటే అది ఒక మదర్ ప్లాంట్ నుంచి ఎలా చెప్తున్నారంటే, మదర్ ప్లాంట్ నుంచి ఎక్కువ జనరేషన్స్ తీశారంట టిష్యూస్. అందువల్ల జెంటికల్లా ఇబ్బంది వచ్చేసి అది మనం నష్టపోయాం. అందువల్ల ఏంటంటే ఇది ఆల్మోస్ట్ 40 నుంచి 50% మొక్కలు తీసేశాను నేను, ఎండిపోయిన మొక్కలు తీసేశాను. ఇప్పుడు రిమైనింగ్ ఏమి ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఈ కనిపించేవన్నీ కూడా రిమైనింగ్ ఇవన్నీ బాగున్నాయి. అవన్నీ అయ్యేం కావు, నీళ్లు లేక కొంచెం అట్లా ఉంది, కానీ లేకపోతే ఫ్లవరింగ్ వచ్చినాక కొన్ని చనిపోయినాయి అన్నారు. చనిపోకుండా కూడా అలా మిగతావి ఉన్నాయి ఇవి ఇలా పచ్చగా ఉన్నాయా? పచ్చగా ఉన్నాయి. పచ్చగా అంటే మరి కొన్ని ఇలా పచ్చగా ఉన్నవి వీటి గ్రోత్ ఏమైనా పర్వాలేదు. ఇది ఈ సంవత్సరం వచ్చినాయి అనమాట, ఇవన్నీ ఈ సంవత్సరం వచ్చినాయి, బాగున్నాయి. అవి ఇక్కడ 2 ఎకరాలు వేస్తున్నాను నేను. ఈ పొలం బేమా వేసింది 2 ఎకరాలు. దీన్ని డ్రిప్ కూడా పెట్టాను. ఉన్న మొక్కలు నేను ఎక్కువ పెట్టానే కదా, పోయినాయి కాబట్టి ఉన్న మొక్కలు సరిపోతాయండి మనకి. ఇక్కడ కూడా మీరు 7x7 అంటే మొక్క 12x6 పెట్టానండి. ఇప్పుడు చనిపోయిన ప్లేస్ లో భర్తీ చేస్తే మీరు ఏం వేశారు? బ్యాంబూసా న్యూటన్ వేసానండి. ఇది ఎక్కడి నుంచి తెచ్చారు ఈ మొక్కలు? కూడా వాళ్ళే ఇచ్చారండి, హోసూరు వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు పర్వాలేదా? పర్లేదు, బాగుంది. ఇది టిష్యూ కల్చర్, ఇది కూడా కానీ బాగానే ఉంది. సుల్డా తోటి కంపేర్ చేస్తే మీకు హైట్ 2 సేమే ఉన్నాయా? సుల్డా ఫాస్ట్ గా ఉందండి. ఇది నేల కొద్దిగా బలహీనమైన నేల అండి, ఇది కొద్దిగా. నేను ఏమి ఎరువులు వేయలేదు, సో అందువల్ల ఎరువులు వేస్తుంటే కొంచెం బాగుండేది. నేను నీళ్లు ఒకటే ఇస్తున్నాను, కానీ ఈ సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు, ఎందుకంటే డ్రిప్పులు కాలిపోవడం వల్ల జరిగింది. బయోమాస్కి అయితే బెస్ట్ వెరైటీ అండి ఇది. బయోమాస్కి అంటే పెల్లెట్స్ కానీ ఏదైనా టన్నేజ్ ప్రకారం ఎవరైనా కొంటా ఉంటే రేపు పొద్దున పరిశ్రమలు వచ్చేసి కనుక కొంచెం ఏరియా పెరిగితే కొంచెం రకరకాల అవసరాలకు ఉపయోగపడుతుంది. కాబట్టి బ్యాంబూ పెల్లెట్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఇది అంటే హార్డ్గా ఉంటుందండి, వెయిట్ ఎక్కువ వస్తుందండి. ఇది బాగా వెయిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి మంచి బొంగేనండి. ఇది కూడా బాగా స్టాండర్డ్ బొంగు. వెంకటేశ్వర గారు, ఇక్కడ మీ అనుభవం ప్రకారం కొంత ఫెయిల్ అయింది, కొంత బాగానే ఉంది టిష్యూ అయినప్పటికీ. అంటే మిక్స్డ్ రిజల్ట్ ఉంది కాబట్టి ఫర్దర్ గా ఎవరైనా వెళ్ళాలనుకుంటే టిష్యూకి వెళ్ళడం బెటర్ అంటారా, లేదంటే టిష్యూ కాకుండా? ఫస్ట్ టిష్యూ కాకుండా అండి విత్తనాల ద్వారా వచ్చిన మొక్కలకి వెళ్తాం బెటర్ అండి ఫస్ట్ ఆల్వేస్. ఎందుకంటే లాంగ్ టర్మ్ ప్లాంటేషన్స్ లో టిష్యూ కల్చర్ అంత సక్సెస్ అవ్వలేదండి. అది షార్ట్ టర్మ్ ప్లాంట్స్ లైక్ బనానా, పపాయా వీటికైతే సక్సెస్ అయింది, కానీ లాంగ్ టర్మ్ టీక్ కానీ టీక్ లేకపోతే ఇది ఇలాంటి మన బ్యాంబూ ఇలాంటి లాంగ్ టర్మ్ పంటలకి అయితే టిష్యూ కల్చర్ అంత ఫేవరబుల్ గా లేదండి. టిష్యూ కల్చర్ మొక్కలు బెటర్ గో ఫర్ టిష్యూ, ఇదండి సీడ్ అండి బెస్ట్, లేకపోతే రైజోమ్ అండి. సరే, ఇంకోటి ఇక్కడ మీరు బలహీనమైన నేల అన్నారు. బలహీనమైన నేల అంటే చౌడు ఎక్కువ ఉందండి, చౌడు ఎక్కువ కలిసింది. వర్షాలు పడితేనో బాగా మెత్తగా ఉంటుంది, వర్షం కొంచెం ఆగిపోతే గట్టి అయిపోతుంది. సో ఈ బ్యాంబూ వల్ల ఇప్పుడు లీఫ్ ఫాలింగ్ ఉంది కాబట్టి నా సాయిల్ మారుతుంది ఇప్పుడు నాకు కాబట్టి 5-6 ఏళ్ళు పోయాలకే సాయిల్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ మొక్కలు కూడా బాగుంటాయి. ఇంకా చౌడు వల్ల మీకు గ్రోత్ ఏమైనా తక్కువ ఉందా? ఇనిషియల్ స్టేజ్ లో గ్రోత్ తక్కువ లేదండి, నీళ్ళు ఎక్కువ అడిగిందండి. బాగా నీళ్ళు ఎక్కువ అంటే ఒక వారం ఇవ్వకపోతే మళ్ళీ కొంచెం ఆకులు వడబడుతున్నాయి, అందువల్ల అదొక్కటేనండి. బట్ ఈ 2-3 సంవత్సరాల నుంచి ఆకులు ఆడుతుంది కాబట్టి బలం కూడా పెరుగుతూ ఉందండి, స్లోగా పెరుగుతుంది కాబట్టి ఇబ్బంది లేదు. నీళ్లు కనుకుంటే చౌడు భూముల్లో కూడా మనం బ్రహ్మాండంగా వెదిరేసుకోవచ్చు. అసలు నీళ్లు ఉంటే చౌడు భూములు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు, ఏ క్లాస్ వేసుకోవచ్చు. చౌడు భూములు కూడా పనిచేస్తాయి. నేను ప్రత్యక్ష ఉదాహరణ, మా భూమికి కొంచెం చౌడు తగులుతుంది ఎక్కువ. దానికి పరిష్కార మార్గం, చౌడు నేలకు పరిష్కార మార్గం ఏంటంటే లీఫ్ డ్రాపింగ్ ఉంటుంది కాబట్టి యాడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆర్గానిక్ మ్యాటర్ మంచి సాయిల్స్ మారిపోతాయి మొత్తం. బెస్ట్ సొల్యూషన్ ఈజ్ బ్యాంబూ అండి, ఓన్లీ వాటర్ అండి అంతే. బ్యాంబూ అనగానే చాలా చోట్ల నిప్పు పెడితే మొత్తం అంతా కూడా తగలబడిద్ది అని అంటారు. అలాగే ఇక్కడ చూస్తే స్టెమ్ పచ్చగా ఉన్నా సరే ఆకులు కొన్ని ఎండిపోయి కాలినట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఏమైనా నిప్పు పడిందా? మామూలుగా మాకు అనుకోకుండా మొన్న 2024 ఏప్రిల్ 18వ తారీఖున మరి ఎలా జరిగిందో మరి ఎవరన్నా తప్పక్కన పొరపాటున, మనకైతే శత్రువులు అయితే ఎవరు లేరు, ఎవరో అంతా బాగానే ఉంటారు, కానీ పొరపాటు జరిగింది, ఏదో జరిగింది. అది బాగా ఎండు ఉండటం వల్ల, ఆకులు ఎండు ఉండటం వల్ల గడ్డి మొత్తం చేను అంతా కాలిపోయిందండి మొత్తం.
అంటే డ్రిప్ లేటరల్స్ కాలిపోయాయి, ఆకు అంతా కాలిపోయింది. బట్ ఆకు బూడిదవల, ఆకు నల్లగా బొగ్గులాగా అయింది. బట్ ఒక్క బొంగు కూడా కాలిపోలేదండి బొంగు. అందువల్ల ఏంటంటే నాకు ఇంకో ధైర్యం ఏమొచ్చిందంటే దీనివల్ల మనం ఎక్కువ ప్రాబ్లం వచ్చి ఫైర్ ప్రాబ్లం అంటారు కదా బొంగుల్లో, వెదురు తోటలో. ఒకవేళ అనుకోకుండా పడినా కానీ మనకి బొంగులు నష్టపోవండి మనం. ప్లస్ నెక్స్ట్ ఇయర్ గ్రోత్ విపరీతంగా ఉంటుందండి. ఎందుకంటే అది బయోచార తయారవుద్ది. ఆకుల నుంచి నల్లగా బూడిద అవ్వదు, ఆకులు నల్లగా మారుతాయి. అంటే జస్ట్ లైక్ కలిపోతాయి అనమాట, నల్లగా మారి అట్లా ఉంటుంది. అది బయోచార యాడ్ అవుతుంది. మనం ఎంతో బయోచార యాడ్ చేసినమాట సాయిల్కి. ఇప్పుడు నా సాయిల్ అలానే పరిస్థితి అండి. అందుట్లో ఇంకేంటంటే ఈ బీమా రకం ఆకు ఎక్కువ రాల్సిద్దండి. ఎందుకంటే ఫాస్ట్ గ్రోత్ వల్ల ఆకులు ఎక్కువ రాలుతాయి. అందువల్ల చూడండి మళ్ళీ మొత్తం కవర్ అయిపోయింది, మొత్తం కవర్ అయిపోయింది. చాలా ఎక్కడ నేల కనపడతలేదు మీకు. చూడండి ఇది చూడండి, ఇది కాలుని కొంచెం మసి కనపడుతుంది చూడండి. ఇది కాలినట్టుగా బొంగేం కాల, అంటే కవర్ అవుద్ది కదండి, పొగ అదనమాట. అది సార్, ఇప్పుడు మీరు మరో తోటలో అసలు నీళ్లు పెట్టకుండా వేసిన వెదురు సాగు చేసిన పొలానికి వెళ్దాం. వెంకటేశ్వరరావు గారు, మీ 3వ వెదురు పొలానికి వచ్చాం. ఇది 2వసారి వేసా అన్నారు కదా. చూస్తే మిగతా 2 పొలాల కంటే ఇది అద్భుతంగా కనిపిస్తా ఉంది. గ్రోత్ కానివ్వండి, ఆకు కలరు, సైజు అంతా కూడా చూస్తే లోపలికి వెళ్ళడానికి కూడా దారి కూడా లేనంత విధంగా ఉంది. ఇది ఎప్పుడు పెట్టారు? ఇదే వెరైటీ? ఇది మామూలుగా 2021 ఆగస్టులో పెట్టాను. 3 సంవత్సరాలు నిండిపోయినాయి, 4వ సంవత్సరం వచ్చింది. ఇది బీమా రకం ఎకరానికి 300 అరెకరం కాబట్టి 300 పెట్టాను. ఎకరానికి 600 చొప్పున పెట్టాను. కొంచెం ఎక్కువే పెట్టాను. అందులో ఫ్లవరింగ్ అన్నాను కదా, దీంట్లో సమస్య ఉందన్నాను కదా, దీంట్లో తక్కువ వచ్చింది సమస్య. 300 మొక్కలు ఒక 50 మొక్కలు పోయాయి. 250 మొక్కలు దాకా ఉన్నాయి ఇప్పుడు అరెకరంలో. అంటే ఎకరానికి 500 ఉన్నాయి, కొన్ని ఎక్కువే. బట్ 250 వేసినాక ఉన్నా కూడా బాగున్నాయి మొక్కలు, సైజు వచ్చినాయి, బాగున్నాయి. నీళ్లు సౌకర్యం లేదు దీనికి. ఇంక గొప్ప విషయం ఏంటంటే ఈ ఎండాకాలంలో కూడా కానీ అసలు నీళ్లు సౌకర్యం లేకుండా నేను ఊహించలేదు. మొక్కలు వేసేటప్పుడు నీళ్లు పోసాను, తర్వాత నీళ్ళంటూ అవకాశం లేకుండా పెట్టలేదు. కానీ అనుకోకుండా గొప్పగా ఉందన్నమాట, గొప్పగా ఉంది. నేల స్వభావం వల్ల ఎప్పుడు తేమ అందుతూ ఉంటుంది అనమాట. ఎండాకాలం కూడా మొక్కలు వడపడవు. అంటే మీరు స్టార్టింగ్ నుంచి డ్రిప్ పెట్టలేదు? అసలు లేదు, డ్రిప్ లేదు, ఏం లేదు, జస్ట్ అంతే. మరి నీళ్లు పెట్టకుండా ఈ మేరకు ఉందంటే నీళ్లు పెడితే ఇంకెలా ఉంటుంది? నీళ్లు పెడితే అసలు మనం కంట్రోల్ చేయలేమండి. ఇంకా ఈ 3 ఏళ్లలో మీరు ఒక్కసారి కూడా నీళ్లు పారించడం కానీ డ్రిప్ ద్వారా కానీ పెట్టింది లేదు? అసలు నీళ్ళు అనే అవకాశమే లేదండి, చేయలే నేనేమి. ఇంత గ్రీన్ గా, ఇంత దట్టంగా, హైట్ గా పెరగడానికి నేలే కారణం అంటారా? నేలేనండి, ఏం లేదు. ఎరువు కూడా లేదు, నీళ్లే కాదండి, ఎరువు కూడా ఏమీ లేదండి. అసలు వేసేటప్పుడు మొక్కలు వేసేటప్పుడు కూడా ఎరువు వేయలేదండి, మొక్కలు వేసిన తర్వాత కూడా ఎరువు వేయలేదు. ఇది ఒక మోడల్ అండి ఇది. అంటే నీళ్లు లేని వాళ్ళు కూడా వెదురుని ఇలా పెంచవచ్చు, నేలను బట్టి ఉంటుందండి అది. సో జనరల్ గా నీళ్లు కావాలి, బట్ ఈ నేల మహిమ అండి అది. ఇక్కడ డిస్టెన్స్ ఎంత పెట్టారు? సాలు మధ్య 12 అడుగులు, సాలులో మొక్క మధ్య 6 అడుగులు పెట్టానండి. అంటే బీమా సేమ్ అదే పెట్టానండి, అదే రకంగా పెట్టానండి. మరి అక్కడ టిష్యూ ఫెయిల్ అయింది, ఇక్కడ కొంత మాత్రం ఫెయిల్ అయింది. ఆ పోయినాయి, దీంట్లో ఒక 20% పోయాయండి. ఒక 50 నుంచి 60 మొక్కలు పోయాయి, తర్వాత పోలేదు. ఉన్నాయి మాత్రం చాలా బాగున్నాయండి, సరిపోతాయి. ఇంత గ్రోత్ అందుకోవడానికి మీరు ఈ నేల స్వభావమే కారణం అన్నారు. కేవలం నేల అండి. నేల ఏంటి అంటే ఏం నేల అంటారు, ఏంటి ప్రత్యేక? గలస నేల అండి, గలస అంటాం మనం. అంటే దీన్ని కంకర అంటాం కదండి, కొంచెం కంకర, అంత పూర్తి రాయి కాదు, మళ్ళీ గలస మట్టి లాగా ఉండి, మన గ్రావెల్ అంటాం చూడండి, గ్రావెల్ మట్టి లాంటిది అనమాట ఇది. ఎర్రమట్టి 2 మధ్యస్థంగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు నెర్రబారదండి చేను. ఎండాకాలం కూడా నెర్రలు కొట్టదు చేలు. మామూలుగా చేలు ఏంటంటే ఎండలకి ఎండిపోయిన తర్వాత కొంచెం నెర్రలాగా వస్తాయి, సో క్రాక్స్ వస్తాయండి. అది ఈ భూమిలో రాదండి అసలు. అందువల్ల ఏంటంటే తేమ ఆరిపోదండి, లోపల తేమ అట్లే ఉంటుంది. దానితో ఈ బ్యాంబూ పైన వేస్తున్నాం కాబట్టి అసలు ఎండ తగలదు కదండి, ఇంకా తేమ దానికి ఇంకా ఆటోమేటిక్ గా సెల్ఫ్ సస్టైనింగ్ అండి. ఇంకా లోపల చూస్తే మనకి అంత కూడా చీకట్లా ఉంది, అంటే కొద్దిగా కూడా సూర్యరశ్మి పడనంత విధంగా ఉంది. అస్సలు పడదండి సూర్యరశ్మి, అసలు పడే 3వ సంవత్సరానికి అస్సలు పడతలేదు. మనిషి కాలు కన్ను పడకుండా ఉంటే అడవి తయారైద్ది అంటారు, అంతే. ఇదే ఉదాహరణ. అడవి తయారైద్దండి. నేను 6 నెలలు అవుతుందండి ఈ చేలోకి వచ్చేసి, 6 నెలల నుంచి రాలేదు. అయితే ఎవరికైనా సరే పొలం ఉండి ఖాళీగా ఉంటే, నీటి వసతి ఉంటే మాత్రం బ్యాంబూకి ఈజీగా వెళ్ళిపోతుంది. నీటి వసతి కూడా ఫుల్ గా నీళ్ళు అక్కర్లేదండి. నీటి ఎద్దరు ఉన్న ఏరియాలో అయితే కొంచెం చెరువు తవ్వుకొని వర్షం నీరు నిలుపుకోగలిగితే, ఆ 2 సంవత్సరాల కన్నా మెయింటైన్ చేసుకొని సమ్మర్ లో పెట్టుకోగలిగితే ఇంక చాలండి, ఇంకే అక్కర్లేదు. అడవిని పెంచుకోవచ్చు, అద్భుతంగా పెంచవచ్చు. అడవిని కూడా మామూలుగా కాదు, అద్భుతంగా పెంచవచ్చు. మామూలుగా అడవి పెంచాలంటే చాలా సంవత్సరాలు పట్టుద్దండి. ఈ అడవిని తొందరగా పెంచవచ్చు అండి, బాగా 3-4 ఏళ్ళు మాక్సిమం, 3 నుంచి 4 ఏళ్ళు. మీ అడవిలో ఎంటర్ అవుదాం పదండి, వెళ్ళడమే కష్టమే ఎలా ఉంది. 3 ఏళ్లకి మీకు ఒక ఆకారం వచ్చేసింది. అసలు ఎన్ని బొంగులు ఉన్నాయి చూడండి, అసలు ఎంత క్లాస్గా ఉన్నాయి చూడండి, ఎన్ని బొంగులు ఉన్నాయి చూడండి. ఈ మొక్కలకి వర్షమే ఆధారం.
వర్షమేనండి. అసలు చూడండి, అసలు ఎంత మందం ఉందో చూడండి మల్చింగ్. చూడండి ఇదంతా ఇంకేం కావాలండి దీనికి, భూమికి ఏం కావాలండి ఇంకా. బెడ్ మీరు నడుస్తుంటే చూడండి, ఫోమ్ మీద నడిచినట్టు ఉంది మీకు. భూములు కూడా మంచి సైజు తయారవుతూ ఉన్నాయి. అవుతాయండి. ఇది మొత్తం అరెకరమేనండి. అంతేనండి, అరెకరం అండి. 250 దాకా, 200 నుంచి 250 లోపు ఉంటాయండి, 225 అట్లా ఉంటాయండి. మీకు టిష్యూ బీమా విషయంలో కొంచెం నష్టం కలిగించినా అక్కడ ఈ తోట మీకు బ్రహ్మాండం. ఇది కవర్ చేస్తాయండి.